కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి. భర్త మనతో బాగున్నాడు అనుకుంటే ఇంట్లోనేమో అత్తగారి సాధింపులు, పోనీ అత్తగారు మంచిగా ఉన్నారనుకుంటే భర్త పెట్టే భరించలేని టార్చర్. రెండిట్లో ఏదో ఒకటి బాగున్నా సరే ఆడపిల్ల మెట్టింట్లోనే ఉండి గుట్టుగా కాపురం చేసుకుంటుంది. అలా కాకుండా రెండిటికి రెండు తోడయ్యాయో ఇటు పుట్టింటి నుంచి సాయం కూడా అందదు. నీ బతుకైనా చావైనా అత్తింట్లోనే అంటారు. ఏదో ఒకటి తెగదెంపులు చేసుకోనైనా సరే కష్టపడి పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవాలనుకుంటే మొగుడు లేని ఆడదాన్ని, ఇంట్లో మగదిక్కులేని కుటుంబాన్ని ఈ సమాజం బతకనివ్వదు. చాలా చులకనగా చూస్తుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఏది చేసినా సరే అడిగే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నప్పుడు వరసకి తమ్ముడైన వాడు అక్కని ఆదుకోకపోగా ఆమెపై వశీకరణం చేయించి వావి వరసలు కూడా మర్చిపోయిన ఇలాంటి వాడికి మరి దేవుడు ఎలాంటి చావునిస్తాడో గాని వాడి వల్ల ఒక బిడ్డ తల్లి ప్రేమకు కూడా దూరం అయ్యింది. దీని ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, విరుగుడు లేని వశీకరణం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేశాను.